దేవుడు మన జీవితంలో కొన్ని విషయాలని ఆలస్యం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని నిర్లక్ష్యం పెడుతున్నాడు అనుకోవడం కంటే దేవుడు గొప్ప వాటిని మన కొరకు స్థిరపరుస్తున్నాడు అనుకోవటము ఉత్తమం తల్లి. ఆయన మనల్ని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. ఆయన మన తల వెంట్రుకలు సైతము గణించి ఉన్నాడు తల్లి. చూడు నా అరచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాను అని అంటున్నాడు తల్లి. పర్వతములు తొలగినను మెట్టులు దద్దిరిలు నా కృప నిన్ను వీడిపోదు, నిబంధన తొలగిపోదు అంటున్నాడమ్మా. అంతలా ప్రేమించే దేవుడు కునుకగా నిద్రపోక చంటి పాపలాగా బిడ్డలుగా మనల్ని కాపాడుచున్నాడు. ఆయన ఇలా మనల్ని నిర్లక్ష్యం చేస్తాడు అనుకుంటున్నాను సిస్టర్. అందుకే ఆయన ఎప్పుడూ మనల్ని నిర్లక్ష్యం చేయటం లేదు. నీ జీవితంలో దేవుడు గొప్ప వాటిని అనుగ్రహించాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన స్వల్పమైనా ఆలస్యం చేశాడు. నీవు ఎలాగైతే నాకు ఇష్టమైన బిర్యానీ చేయడానికి టైం అడిగావు, మరి నీకు ఇష్టమైన కార్యాలు చేయడానికి ఆయన కొద్దిగా టైం తీసుకుంటున్నాడు తల్లి. ఆయన నీ శోధనలను గొప్ప సాక్ష్యాలుగా మారుస్తాడు. అమ్మ ధైర్యంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి తల్లి అని నేను చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చేసానండి. అప్పటి నుండి నా చెల్లి చాలా విశ్వాసంగా దేవుని పట్ల వినయ విధేయత ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుందండి. అందుకే భక్తుడైనటువంటి దావీదు గారు అంటారు 133వ కీర్తనలో 1వ అధ్యాయంలో ఏమని అంటాడంటే, నేనెందుకు చెప్పడమండి, మీరే బైబిల్ ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. మీ జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప కార్యాలను దేవుడు చేయను గాక. ఆమెన్.